ఆదరించి తప్పునే ఎదిరించి వదిరించి బెదిరించి నిలదీసినాడే రంగు రంగులు అద్దిన సేతితోనే ఆ సేతితోనే 3 రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే గౌరవనీయులైన ముఖ్య అతిథి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందశ్రీ జ్ఞాపకాల్ని గుండెల నిండా ఆకుపచ్చగా అంతే ప్రేమగా ఆత్మీయంగా శాశ్వతంగా తన గుండెల్లో ముద్రించుకోవటమే కాదు ఆ లోక కవి గొప్పదనాన్ని ఔదార్యాన్ని సహృదయతను మంచితనాన్ని ప్రపంచానికి స్మృతి వనంగా అందిస్తున్న వేదికపైకి ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, ఉన్నత అధికారులు అందరికీ స్వాగతం పలుకుతూ ముఖ్యంగా అందశ్రీ కుటుంబ సభ్యులు అమ్మ మల్లుబాయి గారు, బిడ్డలు వాక్కులమ్మ, వేకువ, వెన్నెల, దత్తు గారులకు అందశ్రీ కుటుంబ సభ్యులకి అమ్మ మల్లుబాయి రాతల్లి అందే మల్లుబాయి గారు, దత్తసాయి, వాక్కులమ్మ, వేకువ, వెన్నెల. ఇది గుండెల నిండా జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతున్న వేదిక. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారు అనేక సభల్లో పాల్గొంటుంటారు. ఇది మనకు తెలియకుండానే హృదయపు లోతుల్లో ఒక భారాన్ని నింపే వేదిక, ఒక శోకాన్ని నింపే వేదిక. అయితే శోకం నుంచే శ్లోకం పుట్టినట్టుగా అందశ్రీ అందించిన సాహిత్యాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజాపాలనా ప్రభుత్వం ముందుకు వెళుతోంది అనడానికి ఉదాహరణే మన రాష్ట్ర గీతం. బహుశా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్, ఒక కొత్త అనుభవం. వారే స్వయంగా ఇంటర్వ్యూయర్ అయ్యి, వారే స్వయంగా మన తెలంగాణ రాష్ట్ర గీతానికి రూపకర్త అయ్యి, అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, విషయ నిపుణులు ఉన్నా తానే ఎడిటర్గా, తానే కంపోజర్గా స్టూడియోలో కూర్చున్న సందర్భాన్ని తెలంగాణ హృదయం ఎప్పుడూ మర్చిపోదు. అలా అందశ్రీ గీతాన్ని రాష్ట్ర గీతంగా మలుచుకున్నాం. తెలంగాణ ప్రజల హృదయాలు గెలుచుకున్నాం. ఇప్పుడు అందరం లేచి నిలబడదాం క్రమశిక్షణతో. మన అందశ్రీ కలం మనకు అందించిన తెలంగాణ గీతాన్ని గొంతెత్తి పాడుకుందాం. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. जननी जय हे मुक्कोटि
లోకకవి అందశ్రీకి నివాళులు అర్పిస్తున్న అందశ్రీ అభిమానులందరికీ నమస్సులు అందిస్తోంది వేదిక. మన ఈ పాట రాసిన అందశ్రీ అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం అని తెలంగాణ తల్లినన్నాడు. ఇవాళ ఆనరబుల్ సీఎం అంటున్నాడు అనునిత్యం నీ గానం అన్నా నీవే నా ప్రాణం అని. వారిని గుర్తుంచుకుంటూ తెలంగాణ సంక్షేమానికి చిరునామా సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న పెద్దలు గౌరవనీయులైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి సందేశం. ప్రజాగాయకుడు, మహనీయుడు, పూజ్యులు, గౌరవనీయులు శ్రీ అందశ్రీ శృతివన శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు బట్టి విక్రమార్క గారు, రంగారెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దలు శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరియు వేదికపై ఉన్నటువంటి పెద్దలు స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారు, మా విప్పు ఐలయ్య గారు, అదే అనిల్ కుమార్ గారు, సామ్యల్ గారు, లక్ష్మీకాంతం గారు, అదేవిధంగా వేదికపై గౌరవ శాసనసభ్యులు, వివిధ హోదాలో ఉన్నటువంటి పెద్దలు, అధికారులు, ముందు కూర్చున్నటువంటి మా మిత్రులందరికీ కూడా, ముఖ్యంగా అందశ్రీ ఒక మహా గాయకుడు, మహాకవి, తెలంగాణ యొక్క గొప్పతనాన్ని, తెలంగాణ ఆవశ్యకతను కవి రూపకంగా ఈ రాష్ట్రంలో కవులు కళాకారులకు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క అందరికీ ఆ రోజు చనిపోయిన రోజు స్వయంగా సొంత ఇంటికి పెద్ద కొడుకులాగా దగ్గరుండి ప్రతి కార్యక్రమాన్ని నిర్వహణలో భాగంగా ఆ రోజు చెప్పినాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కవికి కళాకారునికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ఒక చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా శంకుస్థాపనలో బాగా నిర్వహిస్తున్న సందర్భంలో పట్ల పేరున మనస్ఫూర్తిగా మా ముందున్నటువంటి మా దళిత సంఘ మిత్రులకు, వివిధ హోదాలో ఉన్నటువంటి మా మిత్రులందరికీ కూడా వారి పక్షాన, ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ఉద్యోగం కోసం ఒక కళాకారునికి ఇంత గొప్పగా గౌరవించుకున్నటువంటి సందర్భంలో పట్ల వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి సతీమణి గారు కానీ వారి కుమారుడికి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాబు జగజ్జనరావు డిగ్రీ కళాశాలలో వారు పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి ఈరోజు వారి యొక్క గుర్తుగా ఇంత గొప్పగా ఈ గట్కేసరి శివార్లో ఉన్నటువంటి అత్యంత ఖరీదు గల భూమిలో శృతివనాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా వేదిక మీద మిత్రులందరికీ కూడా సవినయంగా